బెట్టింగ్ యాప్స్ మీద పంజాగుట్టలో మరొక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సచిన్, విరాట్ కోహ్లీ అంటూ క్రికెటర్స్ పేర్ల మీద కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి మాట్లాడదాం. మీరు బాధితుడా లేకపోతే సామాజిక బాధ్యతతో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? సామాజిక రెస్పాన్సిబిలిటీతో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఎవరెవరి మీద ఇచ్చారు? అదే సచిన్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో బిగ్ యాప్స్ని, పెద్ద యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. అంటే ఎవరెవరి మీద అంటే పేర్లు చెప్పండి. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, షారూక్ ఖాన్. ఎటువంటి యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తారు అంటే ప్రధానంగా 823 తెలంగాణలో, ఆంధ్రాలలో ప్రాబిటెడ్ అంటే బ్యాన్స్ కంప్లీట్లీగా బ్యాన్ చేశారు. కానీ బయట రాష్ట్రంలో, బయట స్టేట్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ బెట్టింగ్ యాప్స్ అనేది నాలెడ్జ్ బేస్గా ఆడుతుంటారు, స్కిల్ బేస్గా. సో దానికి మాత్రం ప్రాబిటెడ్ లేదు కదా. అది 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 నాకు క్లియర్గా తెలియదు. కానీ చిన్న వాళ్ళు పొట్టకుట్టి కోసం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ మీద ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఏదో చట్టం ఉంటుంది కదా అని నా ఆవేదన. దానికోసం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ తీసుకున్నారా? ఇచ్చాను కంప్లైంట్. ఏమని చెప్పారు లోపల? ఇదే చెప్పాను, సేమ్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను. అఫీషియల్గా మొత్తం డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను. అయితే మీకు ఏదో చెప్పాను అదే డ్రాఫ్ట్. ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు ఐడియా ఉందా? అది ఆన్లైన్లో చూసుకొని ఇవన్నీ ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ చేసి ఇచ్చాను. 823 పేటిఎం ఫస్ట్ ఏదో ఉంది, ఇంకా M2 అనేది ఉంది, మిడిల్ 3 కంప్లైంట్ చేసి ఇచ్చాను. అంటే ప్రధానంగా మీ పర్స్పెక్టివ్ ఏంటి? అంటే యూట్యూబర్స్ మీద కంప్లైంట్ ఇస్తున్నారు కానీ పెద్ద బడాబాబుల మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు అనే మీ ఉద్దేశమా? నేను సజ్జనర్ గారు 10 డేస్ నుంచి ట్విట్టర్లో చూస్తున్నాను. ఆయన చిన్న వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవాలని పెడుతున్నాను, పెద్దోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పెట్టట్లేదు. అలా పెద్దోళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నా ఆవేదన అంతే. అంటే ఎందుకు పెట్టట్లేదు అంత పెద్దటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు? అదే నేను అడగనీకి వచ్చాను. అదే నేను కూడా క్వశ్చన్ చేయడానికి వచ్చాను, ఎందుకు పెట్టాను. మీరు ఏ క్వశ్చన్ ఉందో అది కూడా నేను అడగనీకి వచ్చాను అంతే. అదే నాకు ఎఫ్ఐఆర్గా అడుగుతున్నాను. చాలామంది యువత కూడా బెట్టింగ్ యాప్స్లో ఆ లొచ్చులో పడి చాలామందికి ప్రాణాలు పోతున్నాయి. సమాజానికి ఏం చెప్తారు? అదే ఆడొద్దు, మంచిది కాదు, ఇంకోటి ప్రమోట్ కూడా చేయొద్దు అని నేను చెప్తున్నాను. నా సైడ్ నుంచి మెసేజ్. థ్యాంక్ యూ.